లాంగ్ వీకెండ్ వచ్చింది, అది చేద్దాం ఇది చేద్దాం అని ఎప్పుడు ప్లాన్ చేసుకోకండి. మీరు నాలా ప్లాన్ చేసుకుంటే ఇలానే ఉంటుంది. నా క్లాస్మేట్లో లాగిన్ అవ్వాలి, వర్క్ చేయాలని తెలిసింది. సో ఈ రోజంతా అలానే అయిపోయింది, ఇంకా వర్క్ చేసుకుంటూ. చాలా బోర్ కొడుతుంది. ఇప్పుడు ఈవినింగ్ 7 అయింది టైము. అలా కిందకి వెళ్ళి ఒక వాక్ చేసి వద్దాం అనుకుంటున్నా. మీరు కూడా నాతో రండి. బై. రెడీ అయిపోయాను నేను. బయట చల్లగా ఉంది, అందుకే హుడీ వేసుకున్నా. ఓకే, లెట్స్ గో. రెడీ అయిపోయి బయటకు వచ్చాను. లిఫ్ట్ నొక్కాను, లిఫ్ట్ కోసం వెయిటింగ్ నేను. ఈ లోపు మీకు బయట ఎంత ఫాగ్ ఉందో చూపిస్తాను. అసలు ఆ రోజు చాలా చలిగా ఉంది. నేను ఈ వీడియో నవంబర్ ఆర్ డిసెంబర్లో ఎప్పుడో షూట్ చేశాను. మీకు కనిపిస్తుందా? జస్ట్ టైం 7:30 ఎంత అయింది, అయినా సరే ఆ ఫాగ్ చూడండి ఎంత ఉందో. నేను ఇక్కడ ఈ గ్యాప్లో మీకు ఫాగ్ చూపించేలోపు పైకి వచ్చిన లిఫ్ట్ మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది. నాకు ఇంకా చిరాకు వచ్చి స్టెప్స్ మీద వెళ్ళిపోయాను ఇంకా కిందకి. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఆ సెలూన్కే. ఓకే, లెట్స్ గో. యాక్చువల్లీ జస్ట్ అలా ఒక వాక్ చేసి వద్దామని వెళ్తే, ఇందాక వీడియోలో ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసుకుని నన్ను నేను చూసుకున్న తర్వాత నాకు తెలిసింది నేను ఐబ్రోస్ చేయించుకొని చాలా మంత్స్ అయిపోయిందని. అందుకే పార్లర్ కూడా ఎలానో దగ్గర అయ్యి ఇంటికి, సో వాక్ చేసినట్టు ఉంటుంది అండ్ అది ఆ పని కూడా అయిపోద్ది అని అది కూడా చేయించుకుని వచ్చేసా. ఇంట్లో ఖాళీగా ఉండి, అందులో ఇంట్లో ఒక్కరే ఉంటే బోర్ కొట్టినప్పుడు మీరు ఏం చేస్తారు? నేనేం చేస్తానో చూపించినా, ఆగండి. ఇది మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? దీని నేమ్ కసాట. నాకు ఇది ఇంతకు ముందు తెలియదు, కానీ మా తమ్ముడి వల్ల నాకు ఇది అలవాటు అయింది. టేస్ట్ అయితే బాగుంది. ఒకవేళ మీరు ఎప్పుడు టేస్ట్ చేయకపోతే టేస్ట్ చేయండి, నిజంగా చాలా బాగుంది. చూడ్డానికి రెయిన్బోలా ఇలా ఉంటుంది, బాగుంది కదా. తర్వాత నేను అన్నీ తినేసి పడుకుని పోయాను. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ మినీ క్యూట్ బ్లాగ్. నెక్స్ట్ బ్లాగ్స్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.